శివరాత్రి వచ్చినప్పుడు ఆ రోజు మృత్యుంజయ మంత్ర చాంటింగ్ ఉండింది. మా మేడం ఉండి పద ఎళ్దాం మృత్యుంజయ మంత్ర చాంటింగ్ చేద్దాం పద అని. సరే అని ఎళ్ళాం. ఎళ్లి అందరం కూర్చున్నాం లైన్‌గా. మేము బీభత్సంగా అందులో దూరిపోయి పాడేసుకుంటున్నాం గట్టి గట్టిగా మృత్యుంజయ మంత్రం. చాలా గట్టి గట్టిగా పాడేసుకుంటున్నాం. అది మార్నింగ్ 108 టైమ్స్ ఏదో చాంటింగు. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. 8:30కి క్లోజ్ అవుతుంది. మేమింకా కళ్ళు మూసుకొని అందులోకెళ్ళిపోయాం. మాకు తెలీదు ఇంకేం. కాసేపు అయిన తర్వాత కొంసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచేసి చూస్తే ఎవరు లేరక్కడ. మేము మాత్రమే ఉన్నాం. అయ్యా! మేము మాత్రమే ఉన్నాం. ఎవరు లేరేంటి అనుకున్నాం. టైం చూస్తే ఇంకా 8 అయింది. అట్లా ఎట్లా? కూర్చున్నప్పుడు మేము మొదలుపెట్టినప్పుడు ఐ సా మై వాచ్ ఇట్ వాస్ 8:00. 8:30 వరకే అది ఎంత జరిగినా. 7:30కి స్టార్ట్ అవ్వాలి. 8:00 మేము కూర్చున్నాం. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. మేము మధ్యలో ఎళ్లి కూర్చున్నాం. 8 అయిపోయింది అని టైం చూసుకొని కూర్చున్నాం. అరే! మేము లేట్ అయింది అని టైం కూర్చొని చూసుకున్నాం. లేచిన తర్వాత కూడా 8 అయింది. పక్కనోళ్ళని అడిగాను. మీ టైం ఎంత? మీ టైం ఎంత? మా గ్రూప్ ఎవరిది చేంజ్ అవ్వలేదు. నాది నా పక్కనున్న వాళ్ళదే మాత్రమే ఆ టైం అక్కడ ఆగిపోయింది 8:00. మిగతా వాళ్ళందరిది మూవ్‌మెంట్‌లో ఉంది. మా ఇద్దరిది మాత్రం 8:00 టైం ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆగిపోయింది టైం. సెకండ్స్ నడుస్తుంది. నడుస్తుంది. ఓకే. రైట్. 8 మాత్రం అక్కడే ఉంది. రైట్. రైట్. అర్థమైంది. మిగతా వాళ్ళని టైం అడిగాము. ఇంకా 8ఏనా మేము అంతసేపు వాడాం గదా! ఇంకా 8ఏనా అనుకున్నాం. ఆ! మళ్ళీ 8:30 వరకు గదా ప్రోగ్రాము తొందరగా అయిపోయిందేమో ఇవాళ అనుకున్నాం. ఇంకోళ్ళని అడిగి ఎందుకో ఎక్కడో కొడతా ఉంది. ఆల్రెడీ ఒకటి జరిగింది కాబట్టి ఎక్కడో కొడతా ఉంది. పక్కన అడిగే టైం ఎంత అని. 9:30 అన్నారు. ఎవరితో నేను మాట్లాడలే. ఆ రోజు నుంచి అట్‌లీస్ట్ ఒక 6, 7 మంత్స్ వరకు వాచ్ ఏసుకోలే. భయమేసింది. వాచ్‌లో దెయ్యం దూరింది. భయమేసింది. వాచ్ ఏసుకోలే. లిటరల్లీ. భయమేసింది లిటరల్లీ. అసలు